పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. కదలిరాబోయే నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. హల్లెలూయా. యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. నీ స్థావరము, శ్రమలే నీ సైన్యం, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము.
ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. దేశంలో, విదేశంలో, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కోటలలో పని ఎంతో, ఫలమెంతో. దేశములో, విదేశములో, గ్రామములో, కుగ్రామములో, మనలే హల్లెలూయా. గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కొండలలో పని ఎంతో, ఫలమెంతో. అడవులలో, కొండలలో పని ఎంతో, ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, 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 కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. పాడిన పాటలో ఒక్క స్టాన్స్ అయినా, ఒక్క మాట అయినా నా హృదయం పట్టుకుందన్న వాళ్ళు ఎవరో చేసి చూపించండి. ఏం పట్టుకుందో చెప్పండి. కదలిరా ఎక్కడికి? ఇంటిగా? ఇంటిగా? ఎక్కడికి? దేశములో, విదేశములో, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కొండలలో పని ఎంతో, ఫలమెంతో. ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరూ కదలి దేశపు నలుమూలలకి వెళ్ళాలి. దేశ విదేశాలకు వెళ్ళాలి. కొండలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, కుగ్రామాలకు వెళ్ళాలి. అందుకే దేవుడు పిలిచాడు మనల్ని, అందుకే కోరుకుంటున్నాడు మనల్ని. నా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడంటే ఏంటో బ్రతికి చూపించండి. ఎవడు క్రైస్తవుడు? సైనికుడు. ఓకే, రెడీ? ఓకే, అలసిపోకండి. యా, జాలరీ, పురుషుల పట్టు జాలరీ,
స్వతంత్రించుకో. అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో. అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. క్రైస్తవుడా, సైనికుడా, భగవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయే నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయే నీవు కదలిరా, కదలిరావోయే నీవు కదలిరా, కదలిరావోయే నీవు కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, అమృతం అందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి, ఇసుకై జీవించే పూజారి. నువ్వు క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయే నీవు కదలిరా, కదలరా, కదలిరావోయే నీవు కదలిరా, 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 కదలిరావోయే నీవు కదలిరా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. మామూలుగా ప్రజలు దైవాన్వేషణలో ఉన్నారనుకుంటారు, మనుషులు దేవుడు ఎతుకుతున్నారని. కానీ యేసు ప్రభు విషయంలో దేవుని బిడ్డలమైన మనం గుర్తించవలసింది, మనము ఆయనను వెతుకుతాం కాదు, ఆయనే మనల్ని వెతుకుతున్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆకాశాన్ని, భూమిని, అందున్న సకలమైన సృష్టిని ప్రభు చేశాడు. అసలు దేవుడు చేసిన సృష్టి చూడడానికి మనుషుడికి ఈరోజు సమయం లేదు. కానీ ఆయా సమయాల్లో కొంచెం బ్రేక్ తీసుకొని నేచర్, ప్రభు సృష్టిని చూచి ఆనందించండి. ఆకాశము, సముద్రము, గాలి, రకరకాల పుష్పాలు, పక్షులు, వాటిలో అన్నీ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. గమనించండి, ఈరోజు ఎవరైనా ఇంకా ఆ పూర్ణమైన డెడికేషన్ దేవుని మీద లేకపోతే, పూర్తిగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది గుర్తించకపోతే, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. వెతుక్కుంటూ వచ్చాడు ప్రభు. కనబడలేదు, ఆదాము రాలేదు, ఎదురు రాలేదు, ఆదాము కనబడలేదు. మొట్టమొదటి ప్రశ్న బైబిల్లో దేవుడు మనిషిని అడిగింది ఏంటంటే, ఆదామా, ఆదామా, ఎక్కడున్నావు? 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 మీలో కొంతమంది చెప్పొచ్చు, నేను ఇక్కడే ఉన్నా. ఏంటండి, ఏదైనా తోటలోనే ఉన్నాడు ఆదాము, వేరే ఊరు వెళ్ళిపోలా, ఎక్కడికి వెళ్ళిపోలా, అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నావు? నీకు భయపడి చెట్టు చాటున నేను దాక్కున్నాను. ఏమొచ్చింది నీ కర్మ? దాక్కోవలసిన కర్మ ఏమొచ్చింది? అరే, నాన్న ఇంటికి వస్తుంటే, అమ్మ ఇంటికి వస్తుంటే, అమ్మ దగ్గరికి పరిగెడతారా పిల్లలు? దాక్కుంటారా మంచం కింద?
దాక్కున్నాడంటే అర్థం ఏంటి? అయిపోయింది. వాళ్ళు అడుగుతున్నాడండి, ఎక్కడున్నావు? దేవుని మెల్లని స్వరం ప్రతిరోజు మనల్ని అడుగుతుంది, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు అన్న నీ వాతావరణం గురించి నేను చెప్పడం లేదు. నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవెక్కడున్నావు? నీ భక్తిలో నీవెక్కడున్నావు? ప్రతిసారి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి, ఈ పవర్ఫుల్ స్కానింగ్ అంటారే, అంతకంట చాలా శక్తివంతమైనది. హృదయేంద్రియాలను ఆయన చూచేవాడు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎరిగినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు, నీ బాధ, నీ దుఃఖం, నీ శ్రమ, నువ్వెవ్వరికీ చెప్పుకోలేని తపన. చాలా మంది మనసులోనే మదన పడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు వలన ఆ దోషారోపణ చేసే హృదయాలు వారిని వారే క్షమించుకోలేక, అది ఎవరికి చెప్పుకోలేక, ఆ తప్పును కప్పుకోలేక సాతాను చేతుల్లో నలిగిపోతున్న వారు సో కాల్డ్ క్రిస్టియన్స్, ప్రీచర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజున. భక్తి కలిగిన వారు మనం చెప్పుకునేవారు కూడా. ఏలియా వంటి దైవజనుడు ఆకాశాన్నించి అగ్ని దింపినవాడు, అబద్ధ ప్రవక్తలందరినీ, అబద్ధికులను నిరూపించిన వాడు పారిపోయాడట. పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని దిగులు పడుతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏలియా, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? గుహలో దూరాడు దాక్కోవడానికి. ఎందుకో గుహలో దూరావు? మొదటి ప్రశ్న, ఎక్కడున్నావు? రెండో ప్రశ్న, చెప్పండి, మొదలైన ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్నలు రోజు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ రోజంతా 24 గంటల్లో నేను ఏం చేశాను? మనందరం అండి చాలా మంచి మనుషులు మన చుట్టూ ఉన్నంతకాలం మనల్ని చూస్తున్నప్పుడు మనందరం చాలా ఆ మూవీ స్టార్స్ పనికిరారండి. రియల్ యాక్టర్స్ ఎవరంటే సో కాల్డ్ రిలీజియస్ పీపుల్. పాస్టర్ గారి ముందున్నంత భక్తి ప్రపంచంలోకి ఎక్కడ ఉండదండి విశ్వాసులకి. అయ్యగారు వచ్చారంటే ముఖమే మారిపోద్ది. షాలోమ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్తే తెలుస్తుంది అసలైన అవతారం ఏంటండి. దేవుని ముందు ఎలా ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలలో, నీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి. మీరు ఆలోచించి మీరు పరీక్ష చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి, ఇప్పుడు కాదు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? హల్లెలూయా పాటలు పాడాలనా? నా ప్రభువు ఎంత గొప్పవాడు అనా? నన్ను ఎంతగా దేవుడు దీవించాడనా? కృతజ్ఞతతో కలిగిన ఆలోచనలా? నా యేసయ్యలాగా ఉండాలనే ఆశ? లేక లోక సంబంధమైన ఆలోచనలా? వాట్ యు ఆర్ అలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం, అదే నీ నిజమైన జీవితం. అది సరిగా ఉందంటే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవనంత. ఎక్కడున్నా తప్పు చేసినప్పుడు గిల్టీ కాన్షియన్స్, మనసాక్షి దోషారోపణ చేస్తుంటుంది. నెమ్మది ఉండదు, భయం వచ్చింది. రిలేషన్షిప్లో తేడా వచ్చింది భార్యాభర్తల మధ్యలో. నా నరముల్లో నరమున, అయ్యముకల్లో అయ్యముకన్నా. అదే ఆదాము, ఎందుకు తిన్నావు ఫలం అని అడిగితే, నా నరముల్లో నరము, నా మాంసంలో మాంసమైన నువ్వు నా భార్యతో నా అర్ధాంగిస్తే తిన్నానయ్యా.
అన్నాడా? అబే, నువ్వు ఒకటి ఇచ్చావే నాకు, నాతో ఉండటానికి ఇచ్చాడంటే అవును. పని మనిషా ఏంటండి? భార్య పని మనిషా? భర్త ఏంటండి ఉప్పుడు గత్తెలు అంటారు, చెడ్డ మాటది. భార్య నీలో సగం శరీరం. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వంట కోసం పెళ్లి చేసుకోకండి. డబ్బు సంపాదించి నీకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడంట. అంత వేడి చేసుకోవటం ఎందుకు, మళ్ళీ చన్నీళ్ళు కలుపుకోవటం ఎందుకు? నువ్వెక్కడున్నావో దేవునికి బాగా తెలుసు. దేవుని బంధు మన మనస్సు సరిలేనప్పుడు మన బతుకు చెడిపోతాడు. ఒక్క విషయంలో నువ్వు సైడ్ ట్రాక్ అయ్యావంటే నీ దారంతా మారిపోతుంది, నీ గమ్యమంతా మారిపోతుంది, నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. అందుకే దేవునితో యథార్థంగా నడవటం నేర్చుకోవాలి. ఇంకా సులభంగా ప్రభు చెప్పాడు, మీరు దారి తప్పిపోయే ప్రజలు. తప్పిపోయిన కుమారుడు ఒక్కడు కాదండి, ఇశ్రాయేలు జనాంగం అంతా 20 లక్షల మంది ఇచ్చిమిచ్చి బయలుదేరినోళ్ళు. వీరు మనసులో తప్పిపోవు జనులు. వీళ్ళు రోజు తప్పిపోయి ఇసుకిచ్చేశారు ప్రభువుని, మధ్యలోనే రాలిపోయారు. కాలేబు, యెహోషువాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ. అందుకనే ఈరోజు యేసు ప్రభు దారి తప్పకుండా ఉండడానికి మనకి ఈ లోకంలోనికి వచ్చి అన్ని విషయాలలో మనవలే శోధించబడి పాపము లేని వాడిగా ఉండి తండ్రిని ఎలా సంతోష పెట్టాలి, దైవ చిత్తం ఎలా నెరవేర్చాలి, దైవ రాజ్యానికి ఎలా చేరాలి అని మన కొరకు ఆయన బాధపడి తన అడుగు జాడలను మన కొరకు విడిచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళారు. ఆ అడుగు జాడల్లో మనం నడిచామంటే ఆ యేసయ్య రాజ్యంలో మనం చేరతాం. ఆ అడుగు జాడలను చూపించేది ముత్యాల్లాంటి ఆయన మాటలు, రత్నాల్లాంటి ఆయన విధులు, మనకి తప్పిపోకుండా కాపాడగలుగజేసే విజ్ఞానాన్ని కలుగజేసే, బోధకుల కంటే మించిన జ్ఞానాన్ని, వృద్ధుల కంటే మించిన అనుభవ జ్ఞానాన్ని, పొక్కిషం లాంటి పరిశుద్ధ గ్రంథం చదవండి. నా 18వ ఏట నుంచి చదువుతున్నా, 52 సంవత్సరాలుగా చదువుతున్నా. ఇది పాత అవ్వలేదు. ఈ వాక్యాన్ని పట్టుకున్న వాడికి విలువ వచ్చింది. ఈ వాక్యం పట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధిస్తారు. నా బిడ్డలకు నేను ఆస్తులు ఇవ్వలేదు, కార్లు ఇవ్వలేదు, బిల్డింగులు కట్టించలేదు. బైబిల్ ఇచ్చా, వాక్యం ఇచ్చా. ఆ వాక్యం పట్టుకోండి మీరు కూడా. అంటే చేత్తో గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారా? తల కింద తిండి కింద పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారా? చదవండి, ధ్యానించండి. ఇక్కడొక మాట, అక్కడొక మాట. ఈ రోజుల్లో చూడండి, బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడతా ఉంటారు. చూడండి అన్నారని చూశారు. ఇప్పుడు ఉన్న బుర్ర పాడు చేసుకోకండి. ఏదో ఒక మొక్క పట్టుకోవడం మీ బైబిల్లో ఎట్టుంది అంటాడే కానీ, తలా తోక లేకుండా కబుర్లు చెప్తారే కానీ, బైబిల్ త్రాగుడు గురించి ఏం చెబుతుంది? బైబిల్ వ్యభిచారాన్ని గురించి ఏం చెబుతుంది? బైబిల్ పరలోకం గురించి ఏం చెబుతుంది? బైబిల్ ఒక మనిషి పాపము నుండి బయటపడాలంటే ఎలా రక్షణ మార్గం ఏం చెబుతుంది? ఆది కాండము నుండి చదివితే యేసు క్రీస్తును చూడొచ్చు. ప్రతి పుస్తకంలో 66 పుస్తకాల్లో క్రీస్తున్నాడు. ఛాయగా ఉన్నాడు పాత నిబంధనలో. శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నెరవేర్చిన కార్యాలు కొత్త నిబంధనలో చూస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడున్నావు? బాగా చదువుకోనన్నా, బాగా చదువుకో అని అమ్మ నాన్న చెప్తుంటారు. ఏంటి బాగా చదివేది? ఎల్కేజీ కూడా బాగా చదువుకోమంటారు. అందుకని అంతంత డొనేషన్లు కట్టి ABCDEF తర్వాత ఏమంటారంటే అది 10 లక్ష రూపాయలు డొనేషన్ కట్టిన స్కూల్లోనూ అదే చెప్తారు. గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో, వీధి మున్సిపాలిటీ స్కూల్లో కూడా అయ్యే చెప్తాడా? వేరేమన్నా
ఏలు ఎన్ని రకాలు ఉన్నాయి, బీలు ఎన్ని రకాలు ఉన్నాయో చెబుతారా? మరి బైబిల్ చదివానంటే గడగడ చదవటం కాదు, ఇందులో ఉన్న మర్మాలను మనం గ్రహించాలి. ఒకటండి, బైబిల్ అర్థం లాంటిది. మీరు అర్థం చూసుకుంటే మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. పక్కోళ్ళు ఎలా పక్కోళ్ళు చెప్పిన దాని గురించి ఊరికే మీరు దిగులు పడిపోకండి. వాళ్ళు ఏమన్నారు, నేను ఎలా ఉన్నాను అని 100 మందిని అడగండి. 100 వంకరలు చెప్తాడు ఒక్కొక్కడు. లేకపోతే బాగానే ఉన్నావు అని చెప్పి వెనకాల ఎకిల్ నవ్వులు నవ్వుతాడు. మనుషులు ఏమనుకుంటే ఏంటండి, ఎందుకంటే వరీడ్ అబౌట్ ద పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి, వీళ్ళు ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారు, నా పొరుగు పోయింది, నా మానం పోయింది. ఎక్కడికి పోయింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పక్కోళ్ళు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడు. ఇవ్వగలిగిన వాడు ఆయనే, తీయగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు ఆయనే, తిప్పగలిగిన వాడు. 10 మంది నన్ను ఫూల్ అంటే నేను ఫూల్ని కాదు. 10 మంది నువ్వు ఆర్ గ్రేట్ మ్యాన్ అంటే ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్. డోంట్ వరీ అబౌట్ ద పీపుల్. మనుషులు ఏం చెబుతారో అనే దాని మీద పెడితే దేవునికి ఇష్టలుగా ఉండలేము. మనుషుల దయను సంపాదించగోరిన ఎడల దేవుని దయను నేను పొందలేకపోదును. ప్రభు సద్దులకు వెళ్ళి అడగండి, నేను ఎక్కడున్నాను ప్రభు, నేను ఎక్కడున్నాను? పాపం చేసినప్పుడు దేవుని ముఖం చూడబుద్ది, ప్రార్థన చేసుకోబుద్ది, దేవుని ఎదుర్కోబుద్ది, మందిరానికి రాబుద్ది, వచ్చిన ముందు రాబుద్ది. ఆదాముకు దేవుడు ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోతున్నాడు. వెతుకుంటూ వచ్చాడు ప్రభు, వెతుకుంటూ వచ్చాడు. సిగ్గు తెలిసింది వాళ్ళకి, అంత మటుకు చిన్నపిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు తెలిసింది, భయం వచ్చింది, గిల్ట్ వచ్చింది, దోషారోపణ చేసే హృదయం వచ్చింది. ఆకులు తెచ్చుకొని కచరాలు చేసుకొని కట్టుకున్నారంట. ఆకులు డ్రెస్సు, ఆకులతోటి చొక్కాలు కుట్టుకొని వేసుకున్నారంట. ఏమవుతాయండి ఆకులతో కట్టిన చొక్కాలు? పచ్చటి ఆకులతో చొక్కా కట్టాడు. 2వ రోజుకి ఏమవుతాయి? ఎండిపోయి ఊడిపోవు. మనుషుడు తమని తాము కాపాడుకోవడానికి ఇట్టడి పనులే చేస్తున్నారు, అవి ఉండవు. యేసుప్రభు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు మొట్టమొదటి టైలర్ ఎవరంటే ఆయనేనండి. మొట్టమొదటి సర్జన్ ఎవరంటే ఆయనేనండి. మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే ఆయనే. మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరంటే ఆయనే. ఏ విషయంలో చూడండి మీరు, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకల్లో ఎముకలు తీసి అవన్ చేశాడట. క్లోరోఫామ్ గన్ కనిపెట్టినటువంటి సర్ జేమ్స్ సింప్సన్ ఏమన్నాడు? ఆ వాక్యం చదివి గాఢ నిద్ర చంపలేదు, గాఢ నిద్ర, దాన్ని బట్టే క్లోరోఫామ్ కనిపెట్టాడు. అందుకని ఇప్పుడు ఆపరేషన్లు అంత సులభమైంది. దేవుడు ఆడి గాఢ నిద్ర కలుగు చేసి ఎముక తీసి ఏంటంటే మళ్ళీ ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసి అవన్నీ చేశాడు. దేవుడు సర్వాంతరజ్ఞాని. దేవుడు ఎవడనేవాడు? యేసు ప్రభు దేవుడి కాదనేవాడు. బైబిల్ అంతా కట్టుకథల పుస్తకం అనేవాడు. మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు అందులోని సత్యాలను గ్రహించగలుగుతాం. జంతువుల్ని చంపి ఆ జంతువు చర్మంతో వారికి కచ్చడములు అంటే చొక్కాలు చేయించి వేశాడట. ఇప్పటికి కూడా లెదర్ డ్రెస్ వాడతారు. అవి చాలా నాణ్యంగా ఉంటాయి, చలిదు, వర్షం వస్తే తడిసిపోదు. అక్కడ రక్తము చిందించబడింది. వాళ్ళు పాపం చేశారు, ఆ పాపానికి బలి ఇవ్వబడ్డాయి పశువులు. ఇది తాత్కాలికంగా ఈరోజు నేను వధిస్తున్నాను. మీ సిగ్గును నిరంతరము కప్పటం కొరకు, మీ పాపమునకు రావలసిన పాపం వలన వచ్చు జీతమైన మరణం మీకు లేకుండా కొరకు ఈ పండు తినదినమున నిశ్చయముగా చచ్చెదరన్న మాట. ఆదాము వాళ్ళని చంపాలి, కానీ ఆ జంతువుల్ని చంపి ఆ రక్తముతో పరిహారం చేశాడు. ఆ జంతు చర్మముతో వారు సిగ్గును కప్పినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మనం మరణించవలసిన స్థలములో ఆయన మరణించి మనవలే అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపం లేనివాడిగా ఉండి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. అందుకే ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడున్నావు? సిగ్గుతో ఉన్నావా?
భయంతో ఉన్నావా? బాధలో ఉన్నావా? అవసరతలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? ఒంటరైపోయావా? ఆదమవ్వలు ఒక్క చోట లేరు. ఆమె ఎక్కడ దాక్కుందో, ఈయన ఎక్కడ దాక్కుంటాడు. చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి, చాలా మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అందరి మధ్య కూర్చున్నావు, కానీ మనసులో ఒంటరితనం అనుభవిస్తున్నావు. బాగానే ఉన్నట్టు నవ్వుతున్నావు, కానీ హృదయం లేదు. ఒక దిగులు ఉంది, ఒక భయం ఉంది, ఒక బాధ ఉంది, ఒక గిల్ట్ ఉంది. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పని నీ మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరువు పోద్దని భయపడుతూ తిప్పలు పడుతున్నావు. ఈ రోజు అందుకే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నేనున్నాను నీకు. నీ సిగ్గు కప్పడానికి, నీ పాపానికి పరిహారం చేయడానికి, నీ శాపం కొట్టివేయడానికి, నిన్ను మరణం నుండి తప్పించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి నేనున్నాను ఆదాము. నీవు చేసిన పాపాన్ని బట్టి నేను నిన్ను దండించేవాడిని కాదు, తోసేసేవాడిని కాదు, తరిమేసేవాడిని కాదు. నా ఎద్దకురా, నా ఎద్దకురా. నీ గాయాలు కడతాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ బాధకు నివారణ కలుగజేస్తాను. నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడిని నేను. నీలాగా మనిషిలాగా వచ్చి నీవు పట్ట నిందలు, అవమానాలు నేను పొందాను గనుక నాకు తెలుసు నువ్వని. మనలాగా ఈ లోకంలో జీవించిన మన యేసు ప్రభు, నా యేసు ప్రభు అంటే నాకెంతో ప్రేమ. మీకు ఇక్కడి నుంచి రావాలి, మనసులో నుంచి. ఎవరంటే అది వదిలేశారే. ఎవరో ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని తలంచుకొని అంటున్నారా ఏంటి? లేకపోతే మీకు ఇష్టమైన ఐ లవ్ యూ అనే కుక్క పిల్లను, అదేంటో ఇలా ఐ లవ్ యూ అని కుక్క పిల్ల, ఐ లవ్ యూ, ఐ లవ్ కుక్క పిల్ల, ఐ లవ్ కాఫీ, ఐ లవ్ గులాబీ పువ్వు, ఐ లవ్ దిస్ బైక్, ఐ లవ్ దిస్ కారు, ఐ లవ్ జీసస్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చెప్పండి, ఎవరంటే ప్రేమ? నా యేసు ప్రభు అంటే నాకెంతో ప్రేమ. ఆ యేసు ప్రభువుకు నాకు అడ్డములు ఎన్నొచ్చినా, ఎవరొచ్చినా నా యేసయ్యను నేను విడవను. నా ఉద్యోగం వచ్చినా, నా ఆస్తులు వచ్చినా, నా బంధువులు వచ్చినా, నా బాధలు వచ్చినా నేను యేసయ్యను విడవను. అదండి నిజమైన క్రైస్తవ్యం. రోజు ఒకసారి మీరు ఈ మాట దేవునితో చెప్పండి, ప్రభువా నువ్వంటే నాకెంతో ప్రేమయ్యా, నువ్వు చెప్పయ్యా, నేను వింటానయ్యా, నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తానయ్యా అని మీ దినచర్య ప్రారంభించి చూడండి. అసలు మీ బ్రతుకు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత జయకరమైన జీవితం ఉంటుందో వ్యక్తిగతంగా మీరు అనుభవించగలుగుతారు. ఆదాం, నేనున్నాను రా, నేనున్నాను, నీ కప్పుతాను నీ సిగ్గుని, నేను శాశ్వతమైనటువంటి నీ పాపానికి శాశ్వతమైన విడుదల కార్యాన్ని జరిగించబోతున్నాను అని ఆ రోజు చెప్పాడు. రెండో ఆయన అడిగాం కదా, ఏలియా ఎక్కడున్నావు? ఏలియా ఎక్కడున్నాడు? ఆయన గుహలో ఉన్నాడు. ముందేమో బదరీ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడంట. బదరీ చెట్టు అంటే నీడ లేని చెట్టు అంట. బదరీ చెట్టు అంటే మన తాడి చెట్లు ఉంటాయి ఆంధ్రాలో, మీరు చూసుంటే. తాడి చెట్టు నీడని ఎవడు కూర్చోడు, ఎందుకంటే ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి, నీడ ఉండదు. ఏదో మర్రి చెట్టు అయితే నీడ ఉంటుంది. అలాంటి నీడివ్వని చెట్టు కింద కూర్చొని ఏదో ఒక నీడన్నా దొరుకుద్దేమో అని అక్కడ కూర్చొని మరాడ విసిగిపోయింది ఆయనకి. భయపడిపోయినోడు ఎంత అంటే మ్యాక్సిమం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అనే మాట ఇవాళ వచ్చింది, కానీ
అప్పటి నుంచే ఉందండి. నేను చేసినంత మట్టుకు చాలు, ఇంకా నేను ఈ సేవ చెయ్యలేను, ఇంకా నేను భక్తిగా ఉండలేను, నా ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడంట. నన్ను చంపేయని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు కూడా చేశారు ఎప్పుడన్నా? మాట్లాడరండి. ఇంకా అన్ని కష్టాలు రాలేదా? వస్తాయి లోకంలో. పుట్టిన ప్రతి ఒక్కడు చస్తే బాగుండనే రోజు ఒకటి వస్తుంది, ఎప్పుడో ఒకసారి, ఇప్పుడో అప్పుడో ఎప్పుడో. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మర్యాదగా చేయి చూపించు. చూసారా ఎంతమందికి? మీరు చేయి చూపించండి చెప్తా. మీరు బతకాలని దేవుడికి ఆశ అండి. మీరు దేవుడి కోసం బతకడానికి కుస్తీ పడుతున్నారండి. అందుకనే సైతాన్ గాడు నీకు సప్లై చేస్తున్నాడు ఈ వర్డ్, ఫ్రీ డెలివరీ. ఏ వర్డ్ ఏంటది? పనికిమాలినోడిని చచ్చిపో అని సాతాను చెప్పడం. పనికొచ్చేవాడే కావాలి వాడికి. ప్రభువు కొరకు బ్రతకాలనుకున్నోడికే శోధన, నిండా మునిగినోడికి చలి లేదు. ఏలియా అంతటి దైవజనుడికే పెట్టింది ఈ శోధన సాతాను. దేవుడు తన దూతను పంపించి బలపరిచాడు. తినేసి మళ్ళీ పడుకుండిపోయాడంట. లేయాడు, కర్మే పర్వతానికి వెళ్ళాలి, నీకు పని ఉంది, లేచెల్లినోడు ఏం పని చేయమంటావు ప్రభు అని అడగకుండా ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ యెజబెల్ వస్తుందేమో, బటుల్లో ఎవరన్నా పంపుద్దేమో అని. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? మన దేశంలో అడుగుతారు కదండి, ఏం చదువుకున్నావు? అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నావు అంటే ఏమడుగుతావు ఇప్పుడు? ఏం ఉద్యోగం చేస్తావు కదా. కొంతమంది కొత్త కొత్త ఉద్యోగాల పేర్లు చెప్తుంటే అంటే ఏం ఉద్యోగం అది అని అడుగుతాను నేనైతే వివరణగా. నాకు తెలియదు కదా. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఉద్యోగం చేస్తావు అంటే ఏం చేస్తావు? పొద్దున్న సాయంత్రం దాకా 8 అవర్సా, 10 అవర్సా, 12 అవర్సా? ఏం చేస్తావు? తిరగటమేనండి, బైక్ వేసుకొని తిరగటమేనండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. గబ చెప్తారు. సో ఏం చేస్తున్నావు? నీ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏం చేస్తున్నావు? తిరుగుతూ రోడ్ల మీద ఏం చేస్తున్నావు? ఆలోచించేయండి. పొట్టకొట్టి కోసం ఉద్యోగం చేసుకోవటం మంచిదే, కానీ డబ్బు కోసమే అమ్ముడు పోయే వారిగా విశ్వాసులు ఉండకూడదు. ఇంకొకటి మీద ఆధారపడకుండా ప్రతి వాడు సొంత చేతులతో కష్టపడి పని చేసుకోవాలి. అంతగా ఎవరికైనా పని చేయడానికి ఇష్టం లేకపోతే పని చేయనొల్లని వాడు చెప్పండి భోజనము చేయకూడదు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలండి. నేను ఇప్పుడు రిఫరెన్స్ చూపిస్తా. పని చేయనోడు ఏం చేయకూడదట? భోజనం చేయకండి. విచిత్రం ఏంటంటే పని చేసేవాడికి ఏమో తినడానికి టైం లేదు, పని చేయనివాడికి ఏమో తింటాం తప్ప వేరే పని లేదు. తింటనే ఉంటాడు. ఇంకేమన్నా ఉంది పెట్టవా మమ్మీ? ఇప్పుడే కదరా అన్నం తిన్నావు, పకోడీలు వేసి పెట్టవా? నువ్వు పెట్టబోతే నేను జొమాటోకి ఆర్డర్ ఇచ్చుకుంటానులే. ఏం తింటే అర్ధరాత్రులు పిట్ట పగలు పెట్టవచ్చారా? బతకటం కోసం తినాలండి, తినటం కోసం బతకూడదు. తినటం కోసం కాదు బతకటం. ఏంటి ఎలియా, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తానంటున్నావు, దిక్కుమాలిన సావు చెట్టు కింద కూర్చొని చేస్తానంటున్నావు. నేను నిన్ను అభిషేకించిన దైవజనుడు నువ్వు. నీ ద్వారా ప్రపంచానికి జీవం కలిగిన దేవుడంటే ఎవడో నిరూపించడానికి కోరుకున్న వ్యక్తివి నీవు. నీ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగించాను, చివరికి చెట్టు కింద చేస్తానంటే వెంటి దిక్కుమాలిన సావు. నేను రథాలు పంపించి నేను పరలోకం తీసుకెళ్దాం అనుకుంటుంటే నువ్వు ఈ లోకం విడిచిపెట్టి రావటానికి ముందు నీకు కొంత పని ఉంది ఇక్కడ. నువ్వు వెళ్ళి ఆ రాజుల్ని అభిషేకించు, నువ్వు వెళ్ళి నీకు బదులుగా ఎలీషా అనే ప్రవక్తను అభిషేకించు, ఆ తర్వాత నిన్ను ఘనంగా నా రాజ్యానికి ఆహ్వానిస్తాను అంటున్నాడు. దేవుడి తలంపులు ఎక్కడున్నాయో చూడండి, మన ఆలోచనలు ఎక్కడున్నాయో చూడండి. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరిగ్గా సమాధానం ఇండివిజువల్గా ఒక్కొక్కరు. దేవుని చిత్తములో ఉన్నావా? దేవుని పనిలో ఉన్నావా? దేవుని ప్రణాళికలో ఉన్నావా?
దేవునితో సమాధాన పడ్డావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా అని పరిశీలించుకోవాలి. మీలో ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లో నిలబడి ప్రభా ఇదిగో దేవా నా జీవితం ఆ పాద మస్తకం నీకు అంకితమని పాటలు పాడారు, ప్రార్థన చేశారు, అప్పగించుకున్నారు. మరి ఈరోజు నిజంగా మీరు ఆ మాటకు లోబడ్డారా? మళ్ళీ పాత వాటికి వెళ్ళలేదా? మళ్ళీ మధ్య మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టేయలేదా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాన్ఫరెన్స్కి వద్దాం అనుకుంటూ వచ్చారా? చెప్పండి. దేవునికి ద్రోహం చేయటం ఎంత మనిషికి ద్రోహం చేయటమే భయంకరమండి. దేవునికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం చాలా భయంకరం. ఆయన ప్రేమ కలిగిన వాడు, మన యేసయ్య చాలా ప్రేమ కలిగిన వాడు. తల్లి అండి, ఒక బిడ్డ ఒక మాట అంటే లోకం అంతా ఏమన్నా తట్టుకుంటుందేమో కానీ కన్న బిడ్డ తల్లిని ఒక్క మాట కఠినంగా మాట్లాడితే తట్టుకోలేదు ఆ తల్లి. ఎందుకో తెలుసా? కొట్టలేక కాదు, తిట్టలేక కాదు, కేసు పెట్టలేక కాదు, ప్రేమ. ప్రాణం ఇచ్చిన ప్రభు మనల్ని ఇంత మేలు చేస్తుంటే ఆ మేలు మర్చిపోయినప్పుడు ద్రోహి. కానీ ప్రభు అంటున్నాడు, ద్రోహి వగు ఇశ్రాయేలు తిరిగిరా. ఈ సమయంలో ఎవరైనా సరే, ఇంతకు ముందు దేవునితో నిబంధన చేసుకున్నాను, చాలాసార్లు నేను తీర్మానం చేసుకున్నాను, కొన్ని నెలలు మంచిగా దేవుని మందిరానికి వెళ్ళాను, ప్రార్థనలు చేసుకున్నాను, దేవుని కొరకు బతకాలని అనుకున్నాను, కానీ నేను లోకంలోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నా స్నేహితుల వల్ల చెడిపోయాను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను, ఇంకా మళ్ళీ నన్ను దేవుడు ఇంకా క్షమిస్తాడా? ఇంకా దేవుడు నన్ను వాడుకుంటాడా? ఇంకా నేను అంతే దేవునికి ఇష్టమా అనుకునే వారెవరైనా ఇక్కడ ఉంటే ఈ రాత్రి మీతోనే ప్రభు చెప్పుచున్నాడు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. మంచోళ్ళంటే కాదు, పాపులను ప్రేమించడానికి వచ్చాడన్నాడు, పాపుల స్నేహితుడని అన్నాడు. నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నా సరే. ఒక తమ్ముడు బాగా మీటింగ్కి వచ్చేవాడు, సేవలో పాల్గొనేవాడు, సడన్ గా భయంకరమైన వ్యభిచార పాపంలో పడిపోయాడు అట. చర్చికి రావడం మానేశాడు, రాలేడు. జీవితంలో నెమ్మది లేక త్రాగుడికి అలవాటు అయిపోయాడు. ఆ విషయం తెలుసుకోండి. నేను ఒకరోజు అతని ఇంటికి వెళ్ళి, తమ్ముడు ఎందుకురా మీటింగ్ మానేశావు? ఏడ్చుకుంటూ చెప్పాడు, నేను ఇట్లా చెడిపోయాను పూర్తిగా, చర్చికి రాయ్యా అన్నాను. ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారండి అని అడిగాడు నన్ను. నేను వెంటనే చెప్పా, ఉన్న ముఖమే పెట్టుకోండి రా. ఏ ముఖం అంటే? సిగ్గుమాలిన ముఖం పెట్టుకోండి రా. సిగ్గుమాలిన చెడులారా కూడి రండి. దానియేలు ప్రార్థన చేస్తా అంటున్నాడు, అయ్యా మా ముఖానికి ఏం తగును? సిగ్గే తగును, కానీ మా సిగ్గును గడతగా మార్చే దేవుడు యేసు ప్రభు. ఈరోజు ఒకవేళ తాగి 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 డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి, ఎంతమంది యవనస్తులు వాళ్ళ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు అలాంటి ఇక్కడ ఎవరు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఐఐటి క్యాంపస్కు చదువుకోవడానికి వస్తారు. చెన్నైలో మా చర్చ్ పక్కనే ఉంది. ఫస్ట్ ఇయర్ చాలా బ్రైట్ స్టూడెంట్స్గా ఉంటారు, చర్చ్కి వస్తారు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి బ్యాడ్ ఫెలోషిప్ మొదలుపెట్టి డ్రగ్స్కి అలవాటు పడిపోయి, అటు చదువుకోరు, ఇటు భక్తి లేదు, అటు చదువు లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ కోసం పొలాలు అవి ఇక్కడ చదివిస్తున్నామండి, ఇక్కడ వచ్చేసి వీడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు, లివర్ ప్రాబ్లం వచ్చింది, లంగ్ ప్రాబ్లం వచ్చింది అని చెబుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు? సరదా కాదు. ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్. జారత్వము నుండి దూరముగా పారిపో. వివాహేతర సంబంధాలు, వివాహమునకు ముందే పరపురుషులతో పర స్త్రీలతో యవనస్తురాండ్లు మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే బైబిల్ చెప్తుంది, జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయించు. నీ శరీరం దేవుని ఆలయమై ఉన్నది. ఇప్పటికే నీవు కొన్ని దురభ్యాసాలకు బానిసవేమో, డ్రింకింగో, స్మోకింగో, ఎడిక్షన్, సెల్ ఫోన్ ఎడిక్షన్ ఇప్పుడు పెద్ద జబ్బిది.
సెల్ ఫోన్ గేమ్స్ పెద్ద జబ్బు. 24 గంటలు ఆ టచ్ స్క్రీన్ మీద మీ చెయ్యి ఉండాల్సిందే. దేనికి నీవు బానిసం అయిపోయావు? ఏది నువ్వు మానలేననుకుంటున్నావు? ఏది నా వల్ల కావట్లేదు ఇది మారటం అనేది నిన్ను కట్టేసిందండి, భ్రష్టత్వానికి నడిపిస్తుంది. తిరిగిరా, నేను మిమ్మల్ని బాగు చేస్తా. ఎందుకు రమ్మంటున్నాడు? తిరిగి ఎందుకు రమ్మంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. ద్రోహివగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. మీ మీద కోపము పడనీయను. నేను కృప కలిగిన వాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించను. నేను మిమ్మల్ని క్షమిస్తాను. తిరిగిరా, నేను క్షమిస్తాను. అలాగే ఇర్మియా గ్రంథం 4:1 కూడా చదువుతాం చూడండి. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రాని ఉద్దేశించినడలా నా యొద్దకే రావలెను. ఇశ్రాయేలు, మనం ఇశ్రాయేల్ జనాంగం కాదు. ఈ బోర్ల పండుగ అవన్నీ వింటున్నారు కదా 3 రోజుల నుంచి. కానీ మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. దేవుడు లేకుండా నేను బతకాలని అనుకునే వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో, పిచ్చోళ్ళు. దేవుడు లేకుండా బతకగలిగిన వాడు ఈ లోకంలో లేడు. మరణము చూడకుండా బ్రతకగలిగిన వాడు లేడు. కోటీశ్వరులైనా సరే, జ్ఞానులైనా సరే, అధికారులైనా సరే మరణించవలసిందే. మరణము చూడకుండా బ్రతకాలనుకుంటే నేనే మార్గమును, జీవమును, సత్యము, నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచునన్న ప్రభు దగ్గరకు రావాల్సిందే. మన రోడ్ల మీద కొన్ని డెడ్ ఎండ్స్ ఉంటాయి. నువ్వు ఎంత వెళ్ళినా కూడా అక్కడ గోడ కట్టేసి ఉంటుంది, ఇక ముందుకు వెళ్ళలేవు. ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? అబౌట్ టర్న్ తీసుకోవాలి, తిరగాలి, వెనక్కి రావాలి, మళ్ళీ మెయిన్ రోడ్లోకి రావాలి. ఒకవేళ నువ్వు దారి తప్పి ఎక్కడో ఇరుక్కుపోయావు, ఎక్కడో స్టక్ అయిపోయావు, ఎవరి చేతుల్లో మోసిపోయావు, ఎవరో నిన్ను ఇరికిచ్చేశారు, ఎవడో చేసిన తప్పుల్లో నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు చేయలేదు పాపం తప్పు, కానీ నీ ఫ్రెండ్ నీ మీద పడేసిపోయాడు. అది ఆ నింద, ఆ నేరం. చాలా మంది షూరిటీలు ఇస్తుంటారు, డబ్బుల కోసం సంతకాలు పెట్టించి వాడు ఎడు తీసుకుపోతాడు, డబ్బులు వెళ్ళిపోతాడు. వీడు చెప్తుంటాడు, నేను అప్పులు చేసి వాడు చేసిన డబ్బులకి నేను రుణం కడుతున్నానని చెప్తున్నాను. నాకు నువ్వు ఎక్కడ స్టక్ అయ్యావు? ముందుకి పోలేక వెనక్కి పోలేకున్నావేమో. ప్రభు ఎప్పుడు చేతులు చాచే ఉన్నాడండి. లోబడి నిలడి వారలారా, తిరుగుబాటు చేయి వారలారా, ద్రోహులారా, భ్రష్టులారా, సిగ్గులేని వారలారా, దారి తన్నులు లేని వారలారా, లోబడి నిలడి ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాచి పిలుచుచున్నాడు. పశ్చాత్తాపడి రా, కన్నీటితో రా, ఒప్పుకోలుతో రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నేను నిన్ను క్షమిస్తా, దీవిస్తా, నూతన వ్యక్తిగా చేస్తా, నా కౌగిల్లో చేర్చుకుంటానని ప్రభు పిలుస్తున్నాడని. లాజరు చచ్చిపోయి సమాధిలో పెట్టారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడు లాజరు చెప్పండి? కుండిపోయి ఉన్నాడు. ఎక్కడ పెట్టారు సమాధిలో? ప్రభు వెళ్ళాడు, సమాధి ముందు నిలబడ్డాడు. లాజరు బయటికి రా. ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు. లైవ్లో వింటున్న వారిలో ఎవరైనా సమాధుల్లో ఉన్నారా? గుహలలో ఉన్నారా? మనస్సాక్షి చచ్చిన వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నోళ్లే. నీ మనస్సాక్షి పనిచేయకపోతే చచ్చినోడికి నీకు తేడా లేదు. నువ్వు ఏం చేసినా నీ తప్పు నీకు తెలియకపోతుంటే, నీకు మనస్సాక్షి పనిచేయకపోతే, అపరాధముల చేతను, దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవారే. చాలా మందికి ఇవాళ భక్తి అలవాటైపోయింది. పాటలు పాడుతూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కానుకలు ఇస్తూనే ఉంటారు. కానీ
మనస్సాక్షి పనిచేయటం లేదు. పశ్చాత్తాపడితే ఎట్టి స్థితిలో నీవు ఉన్నా, ఎంత ద్రోహివైనా, ఎంత సిగ్గుమాలిన వ్యక్తివైనా, ఎలాంటి భ్రష్టుడివైనా, ఎలాంటి దారి తప్పిమైన వ్యక్తివైనా, ఎంతగా దేవునికి దూరమైన వాడివైనా, నరక పాత్రుడవైన, మరణ పాత్రుడవైనా, అయ్యా యేసయ్యా నేను తప్పు చేశాను అంటే చాలు. నువ్వు చెప్పాల్సిందంతా పూర్తిగా చెప్పకముందే నిన్ను క్షమించేది దేవుడు. ఆయన ఆ తప్పైన కుమారుడు ఇంకా చెప్తున్నాడు, నాన్న నేను నీ కుమారుడు నడిపించుకోవడానికి యోగ్యుడిని కాను, కూలోళ్ళగా ఒకటిగా పెట్టుకొని ఒక మొత్తే అయ్యా. ఈ రోజుల్లో నాన్న అయితేనా మొత్తం లేదు, గెద్ద లేదు, పొరా ఆస్తి అంతా కూడబెట్టుకొని పోయావు బతుకుతానని దరిద్రుడు అవతారం చూడట్టున్నావు. సిగ్గు లేనివాడు, నిన్న కొడుకని చెప్పుకోవడానికి సిగ్గురా అని ఉండేవాడు. లేకపోతే నేను చెప్పిన మాట వింటావా? కుక్కలా పడి ఉంటావా? నోరు మూసుకో పడి ఉంటావా? ఇంకోసారి తిరగబడితే ఏం చేయబట్టావు? చంపేబట్టావా అని 100 రూల్స్ పెట్టి అప్పుడు తీసుకెళ్లేవాడేమో. ఏమన్నా అన్నాడా తండ్రి? ఆడు ఇంకా ఏం అనకముందే మెడ మీద పడి పందుని ముద్దు పెట్టుకుంటారు. పందులు గొప్పొస్తున్నాడండి వాడు స్నానం చేయడానికి బాత్రూములు లేవు, బట్టలు లేవు, పొట్టుతో కడుపు నింపుకోవాలనుకునేది అంత హీనదశగా ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్ళి ప్రశస్త వస్త్రమును ధరింపజేసి చేతికి ఉంగరం పెట్టి కాళ్ళకి జోడు తొడిగి ఈ నా కుమారుడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, మనం సంతోషించుదామని చెప్పాడట. ఈ వర్షిప్ ఈ ఓపెన్ డోర్స్, ఈ సభలలో ఈ రోజు పరలోకం తొంగి చూచి పరలోకములో దూతల ముందున్న వానికి సంతోషం కలుగుద్దట. ఒక పాపి పశ్చాత్తాపడితే దూతల ముందు ఎవరున్నారు? రక్తము చిందించిన మన ప్రభు ఉన్నాడు. పరలోకం నిన్ను చూచి, నన్ను చూచి, మనల్ని చూచి, నేను కార్చిన రక్తం వృధా కాలేదు, పడ్డ ప్రయాస వృధా కాలేదు, నా ప్రేమను గుర్తించారు, నా సన్నిధికి తిరిగి వచ్చారు అని పరలోకములో సంతోషం కలగాలంటే మనం ఈ రాత్రి పశ్చాత్తాపడాలి. ఇక్కడ ఎవరైనా పొరపాటునైనా నాలో ఏ పాపము లేదు, నేనే తప్పు చేయలేదు అన్నవారు ఇక్కడ ఉన్నారంటే మీరు బైబిల్ చెప్తుంది, నేను కాదు, అబద్ధికులు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మనం పాపం లేని వారిమని చెప్పుకొని ఎడలా ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకపోము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపరుచుకొందము, మనలో సత్యమో లేదు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారి మగుదము, మరియు ఆయన వాక్యమునకు మనలో స్థలము లేదు. మన పాపము లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు ఏ రోగము లేదు అంటాడు. అదే స్కాన్ తీస్తే ఎక్కడుందో తెలిసిపోతుంది. మన దృష్టిలో మనం మంచిగా ఉన్నాం, మనుషుల దృష్టిలో మంచిగా ఉన్నాం. దేవుని ముందు కూర్చుంటే దావీదులాగా ప్రార్థిస్తే, దేవా నన్ను పరిశోధించు,
నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు. అందుకే ఈ సమయం ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. మన పాపములు ఉన్నాయని తోసేసేవాడు కాదు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల పాపినైన నన్ను కరుణించు అన్నాడు శంకర్. అంతే, నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ హృదయ దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి, సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ఒప్పుకుంటే క్షమిస్తాను. పారిపోనక్కర్లేదు, చచ్చిపోక్కర్లేదు, ఏడుస్తూ కూర్చోనక్కర్లేదు. యేసయ్య దగ్గరకు వస్తే కమ్, రండి, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీ కన్నీటిని తుడుస్తాను, నేను మీ కొరతలు తీరుస్తాను, నేను నిరుత్సాహం నుండి నేను విడిపిస్తాను. నాకు తెలుసు, ఈ లోకంలో చాలా మంది, మీలో చాలా మంది భక్తిలో దిగజారిపోవడానికి మరో కారణం ఉంది. ఏంటంటే, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఉద్యోగం దొరకలేదు కాబట్టి దేవుడు లేడు, నేను రాను అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు, నేను ఎంత ప్రార్థన చేస్తుంటా, ఏడ్చి ప్రార్థన చేసినా మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు, నేను ఎందుకు నమ్ముకోవాలి దేవుడిని? నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను, నా బిడ్డల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మా అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోవాలి? దేవుడు అంటే నా బిడ్డలు ఎందుకు తీసేసుకున్నాడు? నా దేవుడు లేడు, తెలియలేదు, నాకు అక్కర్లేదు. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఏం చేసిన మేలు చేస్తాడు. ప్రాణం పోసినాడు ఆయన, ప్రాణం తీసుకోవటం ఆయన. గులాబీ చెట్టు వేశాడు, ఒక గార్డెన్, ఒక తోటమాలి గులాబీ చెట్టు వేశాడు. అందులో పుష్పం బాగా వికసించింది, మిగిలిన ఆడిపోయి ఉన్నాయి. ఆయన గమకం వచ్చి ఆ బాగా ఎర్రగా వికసించిన పుష్పాన్ని తుంచేశాడు. దానికి నోరు ఉంటే, నన్నే తెచ్చావు, ఆ ఎండిపోయింది, దాన్ని తుంచుకోకూడదా? నన్ను తుడిచావే, నేను బాగున్నా కదా, నువ్వు నీళ్ళు పోసి దాన్ని బాగా పడిచారు కదా, నన్ను తుడిచావే అనొచ్చు. అది నాకు కావాలి, నాది నాకు కావాలి, నాకు కావాలి. నా తల్లో పెట్టుకోవడం తుచ్చుకున్నా, నా భార్యకి ఇవ్వడానికి తుచ్చుకున్నా, నా చొక్కా పెట్టుకోవడం తుచ్చుకున్నా, నిన్ను చూసి గర్వించడానికి, అతిశయించడానికి నేను తీసుకున్నా. దేవుడు మేలు చేస్తాడండి, కీడు చేయడు. కీడు చేసే స్వభావం దేవుడికి లేదు. ఈరోజు మీరు ఎక్కడున్నారో, ఏ పట్టింపుల్లో ఉన్నారో, ఏ అవిశ్వాసంలో ఉన్నారో, ఏ భ్రష్టత్వంలో ఉన్నారో, ఎలా మోసపోయి నష్టపోయిన వారికి ఉన్నారో, ఏ నిరుత్సాహంలో ఉన్నారో, దాక్కుంటున్నారో, తప్పు చేసేనే గిల్టీ కాన్షియస్ మిమ్మల్ని ఎలాగూ కృంగతీస్తూ ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏంటంటే, కమ్ బ్యాక్, రండి, నా దగ్గర రండి, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో తోసివేయండి. నాకు కావాల్సింది మీ కానుకలు కాదు, నాకు కావాల్సింది మీ అర్పణలు కాదు, నాకు కావాల్సింది మీ సొత్తులు కాదు, మీరు కావాలి, నువ్వు కావాలి, యేసయ్యకు కావాలి అని కోరుకున్నాడండి దేవుడు. అప్పగించుకున్నాను దేవుడికి. నేను మీరు మంచివాడు అనుకుంటున్నాను. నేను మా నాన్న ఒకరోజు నన్ను ఎలా తిట్టాడు తెలుసా? జైపాల్, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నువ్వు మారవరా మోండి ఘాటమా. ఏంటట? లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నేను మారిపోరా. ఇంట్లో నుంచి పారిపోయాలి. 3 రోజులు తిరిగి వచ్చాను గతి లేక. పశ్చాత్తాపంతో కాదు, గతి లేక వచ్చాను. ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినంత మొండిగటాన్ని నన్నే మారిస్తే నిన్నెందుకు మార్చడు? మారుస్తా. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం వాళ్ళు ప్రారంభించాలని ఆశిస్తున్నాను. ఈ కాన్ఫిడెన్స్ అయిపోవచ్చేమో కానీ నీ బ్రతుకులో ఒక న్యూ బిగినింగ్. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయిస్తున్నాను.
వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడే అది మొలచును. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు? ఇప్పుడే. రేపు నీది కాదు. రేపు మారుతారనొద్దు. రేపేమి సంభవించినో మనకి తెలియదు. నేడే రక్షణ దినమైనో. మీలో చాలా మంది రక్షించబడ్డారు, బాప్తిసాలు పొందారు. బ్యాక్ స్లైడర్స్ రక్షించబడిన తరువాత ఒక్క రోజులో ఎవరు పాపంలో పడిపోడు. మెల్లమెల్లగా ఆధ్యాత్మిక జీవితంలో నులివెచ్చని స్థితిలోనికి, దిగజారుడు స్థితిలోనికి వెళ్ళిపోతారు. మేలుకుంటే ఉజ్జీవించబడతారు. రీడెడికేట్ చేసుకుంటే, మళ్ళొక్కసారి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే నూతన బలంతో ముందుకు సాగగలుగుతారు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, తను ఏదో చెయ్యాలని రాత్రి మీలో ఆశిస్తున్నాడు. ఆ పని పూర్తవ్వాలి, ఆ పని జరగాలి. ఈ రోజు మీ జీవితంలో మరపురాని రోజుగా మారాలి. ఏ భారముతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడిందో, ఓపెన్ డోర్స్ ఆర్ ఓపెన్. ప్రభు హస్తాలు చాచి ఉన్నాయి. పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరకు వస్తే, ఆయన కౌగిల్లో చేరితే ధన్యులం. అలాగే లేచి నిలబడండి. ఒక్క మాట దేవుడితో చెప్పండి. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని ప్రణాళికలో ఉన్నావా? ఇది ముఖ్యమైన సమయం. ఇది ఒక్కసారి నిన్ను నీవు చూసుకునే సమయం. ప్రభు బిడ్డనన్నాను, బాప్తిసం పొందానన్నాను, వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా? ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నానా? మనస్సాక్షిని కాపాడుకుంటున్నానా? నిరుత్సాహం నన్ను ఏళ్తుందా? విఫలత నాలో ఉందా? ఓడిపోతున్నానా? ఇరుక్కుపోయి ఉన్నానా? ఏది నన్ను ఏలుతుంది? దేవా, నీ ముందు నేను ఎలా ఉన్నానయ్యా? నా స్థితి నాకు చూపించయ్యా అని ఒక్క మాట నోరు తెరిచి ప్రభుని అడగండి. ఆయన ముఖం నీ వైపే ప్రకాశిస్తుంది. ఆయన నీ వైపే చూస్తున్నాడు. సహోదరుడ, సహోదరి, నీ హృదయాంతరేంద్రియంలోనికి చూస్తున్నాడు. నలిగిన వారిని బలపరచాలని, విరిగి నలిగిన హృదయం గల వారి యొద్ద నివాసించాలని, కృంగిన వారిని లేవనెత్తాలని, నీ విశ్వాసములకు ప్రతిఫలం ఇవ్వాలని, నీవు కోరినట్లే నీకు జరుగును గాక అని నీకు వాగ్దానం ఇచ్చి పంపాలని నీ కొరకు ప్రారంభించిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నిన్ను ఒప్పిస్తూ ఉండగా ఒప్పుకో. నోరు తెరిచి ప్రభుతో చెప్పుకో. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవే
ఎంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా చిన్నని చీల్చెను నీ సుందర దేహముని కొరడాలు చిన్నని చీల్చెను నీ సుందర దేహముని నడిపెను కరువు రుధిరం నడిపెను నిన్ను సిలువకు గురి చేసేనే నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెనే
బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీలో వెన్నగలిగితివా, నీవెంతో అలసితివా, నీలో వెన్నగలిగితివా, నీవెంతో అలసితివా. సుమను ఆ సుమను ఆ ఘోర కల్వరిలో గురువన మధ్యలో వేలాడిన యేసయ్యా, గురువన మధ్యలో వేలాడిన గురువన మధ్యలో వేలాడిన యేసయ్యా. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల పట్ల నెరవేరాలయ్యా. మొదటగా ఈ ఆడిటోరియంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ రక్షణ కార్యాన్ని జరిగించుము నాయన, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము నాయన, అవసరమైతే అద్భుతాలను జరిగించుము నాయన, నీ దర్శనములను చూపించుము నాయన, నీ వాగ్దానములు దయచేయము నాయన. నీ ఉనికిని మేము మా కుటుంబాల్లో చూడడానికి సహాయం చేయము. మోరు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఓడిపోయిన శత్రువైన సాతానుకు మేము భయపడక ప్రాణమిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును మేము ఆరాధించు వారిగా మా కుటుంబంలో అపవాదికి చోటివ్వక, కలహాలకు చోటివ్వక, భేదాలకు చోటివ్వక ప్రార్థనాత్మతో నింపుకొనడానికి దైవ సన్నిధితో ప్రతి ఇంటిని నింపయ్యా. యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె వంటి కంచెను మా గృహముల చుట్టూ వేసి అపవాది జొరబడకుండా, మా యవ్వనస్తులను ఎత్తుకుపోకుండా, మా కుటుంబంలో జరబడి అసమాధానానికి కారణము లేకుండా అపవాది క్రియలను లయపరుచుతున్నాము నాయన. శీఘ్రముగా సమాధానకర్తయకు దేవుడు అపవాదిని నీ కాళ్ళ క్రింద చితక దొక్కించునన్నమాట మా కుటుంబాలలో మొదటిగా నెరవేర్చు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అపవాది సంఖ్యలలో ఉన్న ప్రతి ఒక్కరి విడుదల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపించే వారిగా ఉండటకు సహాయం చేయను ఆయన. రక్షించబడ్డామని సంబరపడక, యెహోవా విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమించకండి, ఆయనను విశ్రమింపనీయకండి అని నీ వాక్యములో చెప్పినట్లు మా ఇంటి వారు మారు వరకు నీ సన్నిధిలో గోజాడి మొరపెట్టుటకు, ఎడతెగక మొరపెట్టుటకు సహాయం చేయను ఆయన. ఇక్కడున్న ప్రతి తండ్రిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఇంటి యజమానుని సాతాను కట్ల నుంచి విడిపిస్తున్నామయ్యా. ప్రతి తండ్రి ఒక యాజకుడై తన కుటుంబాన్ని ఒక ఆలయముగా మార్చుకున్నటకు సహాయం చేయము. ఇక్కడున్న ప్రతి ఇల్లాలును మూడురాలుగా ప్రవర్తిస్తున్న
ప్రతి స్త్రీని గృహిణిని నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారికి గొప్ప రక్షణ కలుగు చేసి జ్ఞానవంతురాలు తనకు ఇల్లు కట్టునన్న మాట ప్రతి గృహములో నెరవేరుటకు సహాయం చేయము. ఏ ఇంటి గడపల మీద గొర్రెపిల్ల రక్తపు గుర్తులుండవో ఆ ఇంటిని మరణదూత దాటిపోయినట్లుగా ఆ కలువరి శిలువలో మమ్మను ప్రేమించి మా కొరకు సిద్ధించిన నిర్దోషము నిష్కళంకమైన నీ రక్తమును విశ్వాసము ద్వారా మా ప్రతి గృహపు గౌరులకు ప్రోక్షిస్తున్నాము నాయన. నా గృహములో సాతానుకు చోటు లేదు, ఇది సమాధాన నిలయమని మేము గుర్తించినట్లుగా నా ప్రభు కంచె నా ఇంటి చుట్టూ ఉన్నది అని విశ్వసించినట్లుగా నీ కార్యాలు జరిగించు. ఈ రాత్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. ఈ సభ ముగిసిన నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆనాడు జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరిశుద్ధపరిచినట్లు ఈ రాత్రి ఇక్కడ హాజరైన వారి ఇళ్లకు వెళ్ళయ్యా. ప్రతింటిలో నీ సన్నిధిని అనుభవించుటకు, అక్రమమంతా పారవేయుటకు, దురాత్మ శక్తులు పారిపోవుటకు, రక్షణ కార్యాన్ని అడ్డగించే హేరోదు ఆత్మలను, లూసిఫర్ ఆత్మలను, యెజబెలు ఆత్మలను, మోసపరచు ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మని కార్యాలు మా గృహాలలో చూచుటకు సహాయం ఇచ్చి ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఉజ్జీవము దయచేయ్యా. నిజమైన వెలుగుండనది లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కడిని వెలిగించుచుండరన్న మాట మా ఒక్కొక్కరి గృహములో జరగాలయ్యా. మారిని తండ్రి, తల్లి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బంధువులు, స్నేహితులు వెలిగించబడాలయ్యా. ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునన్నమాట. మా గృహముల చుట్టూ దేవుని కంచె ఆయన దూత కావలి ఉంది. రక్షణ దుర్గముగా, శాంతి నిలయముగా, ప్రార్థనా స్థలములుగా, ప్రభువును గణపరిచే కుటుంబములుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఊడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో, ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. అడగకపోయినా ఆశీర్వదించే దేవా, మా అక్కరలు ఎరిగిన దేవా, మా అవసరతలు తీర్చే దేవా, పరలోకపు శక్తిని బట్టి నీ ఐశ్వర్యము చెప్పున ప్రతి అవసరతను ఈరోజు తీర్చినందుకై వందనములయ్యా. ఈ రోజు నుంచి మా నోరు తెరిస్తే సాక్ష్యాలు వినబడాలయ్యా. మునుగుడు వద్దయ్యా, దుఃఖాలు వద్దయ్యా, నెగిటివ్ వద్దయ్యా, అవిశ్వాసం వద్దయ్యా, ఒట్టి మాటలు వద్దయ్యా. నా దేవుడు గొప్పవాడు, నాకు ఈ మేలు చేశాడు, నాకు ఈ విడుదలిచ్చాడు, నాకు ఈ స్వస్థత ఇచ్చాడు, నా కార్యం జరిగించాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు తోడున్నాడు, నన్ను కాపాడాడు అని నిన్ను స్తుతించుటకు సహాయం వచ్చాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును,
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వాలి. చిరునామా గమనించండి. YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు